కొన్ని సంవత్సరాల కిందట ఆండ్రూస్ అనే నాకు ఈ వెన్నెముక సమస్య ఉండేదండి. వెన్నెముక సమస్య ఎలాగొచ్చింది అని అంటే, నేను 3 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. దేవుడి కంటే ఉద్యోగం ఎక్కువైపోయింది నాకు. దేవుడి కంటే ఉద్యోగం ఎక్కువైపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడిని. ఆదివారం మందిరానికి వచ్చేవాడిని కానీ మిగిలిన సమయం అంతా కూడా దేవుడికంటూ సమయం ఉండేది కాదు. దశంభాగం ఇస్తున్నాను కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, ఇంతే సరిపోద్ది. మిగిలిన టైంలో దేవుడికి కనీసం కొంచెం సమయం కూడా లేదు. దేవుని కొరకు కొంచెం కూడా ఆలోచించేది కూడా లేకుండా డబ్బు 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 అనుకుంటా జీవనాన్ని గడిపేస్తుంటుండగా, స్పైన్ లో 2 కార్డ్స్ ఉంటాయి, L4 L5 అని. వాటి మధ్యలో కాలుకు వెళ్లే నరం బల్జ్ అవుతా ఉండేది, నలిగిపోతా ఉంటే ఈ ఎడంకాలు పనిచేసేది కాదు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఇక నీ కాలు పనిచేయదు, ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు. అప్పటికి నా వయసు 21 సంవత్సరాలు నాకు అప్పటికి. అయితే అప్పటికే నడుము సమస్య వచ్చేటప్పటికి ఆ డాక్టర్ కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి, అక్కడ కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి, అక్కడ కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి, ఇలాగా అన్ని డాక్టర్ల దగ్గరికి తిరిగేశాను. కేరళ వైద్య నిపుణులను కూడా సంప్రదించాను. ఇంగ్లీష్ మందులు వాడాను, హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, అన్ని మందులు వేసేసుకున్నాను. అయితే డాక్టర్లకు కూడా అర్థమయ్యేది కాదు. ఏంటంటే నాకు మందులేసిన నా ఒంటి మీద మందులు పనిచేసేవి కాదు. కారణం ఏంటంటే నేను పుట్టడంతోనే 120 ఇంజక్షన్లు చేశారంటండి నాకు. ఎందుకంటే నేను పుట్టడం ఊపిరితిత్తుల సమస్యతో పుట్టాను. ఇక నా జీవితం 13, 14, 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మందులతోనే నా జీవితం గడిచింది. విపరీతంగా మందులు. కారణం ఊపిరితిత్తుల సమస్య. మంచులోనే నిలబడకూడదు, ఇప్పుడు మంచులోనే నిలబడతాను. అయితే ఒకప్పుడు మంచులో నిలబడితే నాకు పని అయ్యేది కాదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలల్లో నన్ను నేను కాసుకోవాలి. ఎందుకంటే కొంచెం వర్షం పడినా, కొంచెం మంచు కురిసినా నాకు ఆయాసం వచ్చి మాట వచ్చేది కాదు. అసలు ముందు ఊపిరి అందేది కాదు. చాలా కష్టంగా ఉండేది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోతా ఉన్నాను. మందులు. తర్వాత లివర్ కంప్లైంట్ ఉంది, ఆ తర్వాత ప్యాంక్రియాటిస్ అనే ప్రాబ్లం ఉంది, అది పెద్దదైపోతా ఉండేది మాట. ఇదంతా మా తాతయ్య నుండి వచ్చినటువంటి జనరేషనల్ కర్స్ అంటారు తెలుగులో. పితరుల నుండి వచ్చినటువంటి శాపం. మా తాతయ్య మీద ఉన్నటువంటి శాపం మా నాన్నగారి మీదకి, మా నాన్నగారి నుండి నా మీదకి ఈ అనారోగ్యం వచ్చింది. అయితే చిన్నప్పుడే నాకు ఈ లివర్ కంప్లైంట్ వస్తే డాక్టర్లు అడిగిన మాట ఏంటో తెలుసా? నీకు మందు అలవాటు ఉందా అని అడిగారు. 13 సంవత్సరాల వయసులో నాకు ఈ లివర్ కంప్లైంట్ వచ్చిన టైంలో వెళ్తే డాక్టర్ అడిగిన మాట, మందు అలవాటు ఉందా బాబు అని అడిగాడు. సార్ నన్ను చూస్తే మీకు అలా కనబడుతున్నానే, నేను నా వయసు 13 సంవత్సరాలు, నాకు కనీసం దాని స్మెల్ కూడా తెలియదు సార్, ఎప్పుడు ఆ బాటిల్ కూడా ముట్టుకోలేదు. మరి ఎందుకు నీకు తాగుబోతోళ్ళకి వచ్చే సమస్య ఉంది నీకు అని చెప్పారు. అయితే నాకు అర్థమయ్యేది కాదు, చాలా కాలం అర్థం అవ్వలేదు. బుర్ర పీకేసుకుంటా ఉండేవాడిని. ఏంటి నేను ఏ తప్పు చేయకుండా ఎందుకు నా జీవితంలో ఇలాంటి బాధలు అనుభవించాలి, ఎందుకు ఈ వేదన నేను అనుభవించాలి? అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, వీటన్నిటికీ మందులు వాడేయడంతో, ఆ తర్వాత ఈ మందులు ఎక్కువ వాడేయడంతో పూర్తిగా లోపల అల్సర్స్ వచ్చేసినాయండి, కడుపులో పుళ్ళు పడిపోయినాయి. అయితే విషయం ఏంటంటే, ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్ రావడం, మందులు వాడేయడంతో ఇప్పుడు మరొక సమస్య వస్తే మందే పనిచేస్తలేదు ఒంటి మీద. అంత దారుణం అయిపోయింది నా బాడీ. ఇలాగ అయిపోయినటువంటి క్రమంలో నాకు ఏమి చేయాలో కానుపోయినటువంటి పరిస్థితుల్లో గోదావరి నది మాకు దగ్గరే. 2 సార్లు ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ సమయంలో నాకు మరలా జ్ఞాపకం వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ నడుము సమస్య బాధ పడలేకపోతా ఉన్నాను. మంచం పట్టేశాను. ఉద్యోగానికి వెళ్ళేటటువంటి నేను మంచం మీద అలాగుండి, భోజనం మంచం మీదే, కనీసం 1కి 2కి కూడా వెళ్ళొద్దని చెప్పేసే డాక్టరు. అలాగా మంచం మీద ఏడుస్తూ ఉండేవాడిని. మా పక్కన మా అమ్మగారు, మా నాన్నగారు వాళ్ళు నా ముందు ఏడిస్తే నేను ఏమన్నా అనుకుంటానని గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవారు. కొంతమంది చుట్టాలు, బంధువులు నాకు బాగోలేదని చూడడానికి వచ్చి, ఏంటి 20 సంవత్సరాల వయసులో ఈ కుర్రోడికి నడుము సమస్య, ఇంకెందుకన్నా పనికొత్తాడా ఈ కుర్రోడు అని నా కళ్ళ ముందే అలాంటి మాటలు అంటా ఉంటే గుండె తరుక్కుపోతా ఉండేదండి. వేదనతో నిండిపోయాను నేను. 2 సార్లు చచ్చిపోవడానికి వెళ్ళిపోబోతుంటుండగా దేవుడు నన్ను ఆపాడు. అయితే అద్భుతమైనటువంటి విషయం,
దేవుడు నాతో మాట్లాడాడు, ఆండ్రూస్ నీకు ఈ సమస్య రావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నాకు దూరం అయిపోయావు, నువ్వు నాకు దగ్గర అయ్యావా, ఆ సమస్య దూరం అయిపోద్దని దేవుడు మాట్లాడాడు. అంతే, బెడ్ మీద నుండి దిగాను, మోకాళ్ళు వేసాను, నేను దేవునికి విరోధంగా ఏ విధంగా కొనసాగానో అదంతా దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ₹10 టాబ్లెట్ వేసుకోకుండా యేసయ్య బాగు చేశాడు. చప్పట్లు కొడదాం ఒకసారి ఆయనకి. ఎవరు బాగు చేశారు? ఏమండి, ఇంకో బలిపీఠం మీద నిలబడి దేవుని సాక్షిగా చెప్తా ఉన్నాను, 10 సంవత్సరాలు అయింది నేను మందులు వేసుకొని. యేసయ్య నన్ను బాగు చేశాడు, కొనసాగింప చేస్తా ఉన్నాడు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిలబడకూడదన్నాడు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా? కూర్చోకూడదని చెప్పాడు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా? జర్నీ చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదని చెప్పాడు. డాక్టర్లు చెప్పినటువంటి మాటలన్నిటికీ విరోధంగా, అన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ నిలబడినా 3-4 గంటలకు తగ్గకుండా నిలబడి ప్రసంగం చెప్తాను. ఎన్నో ప్రయాణాలు చేస్తాను. నా జీవితంలో నిద్ర తక్కువండి. నా జీవితంలో డాక్టర్లు చెప్పిన డాక్టర్లు అన్నారు, ఇంకో మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగం ఉన్న పళంగా మానేయండి అన్నారు. మానేశాను. అయితే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే ఇంకా జీవితకాలం పడుకునే ఉండాలి. ఆపరేషన్ చేస్తే బాగవుతున్నారు కదండి అంటే సంవత్సర కాలం గ్యారంటీ ఇస్తాను. ఒకవేళ మీరు ఇలాగే ప్రయాణాలు చేసి ఇలాగే కూర్చొని వర్క్ చేస్తే మీ లైఫ్ లో మరలా నడుము పని చేయకుండా పోతుంది పూర్తిగా అని చెప్పేశారు. అయితే అద్భుతమైన విషయం, డాక్టర్ల ఆలోచనలకు, డాక్టర్ల సర్టిఫికెట్లకు మించి నా దేవుడు నన్ను బాగు చేశాడు. హల్లెలూయా. మీకు అద్భుతమైన విషయం చెప్పమంటారా? నన్ను బాగు చేసేయడంతో ఆగిపోలేదు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎంత మందికి ఆ సమస్య ఉందో అదే సమస్య నుండి దేవుడు కొన్ని 100 మందికి ఇప్పటికే విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. నిన్నగాక మొన్న కువైట్ దేశం నుండి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది, వెన్నులో సమస్య ఉంది, L4 L5 మధ్యలో నర్వ్ బల్జ్ అవుతా ఉంది, కాలు పని చేయట్లేదు అన్నాడు. నాకెంటనే నా సినిమా నాకు కనబడిపోయింది. కొన్ని సంవత్సరాల కిందట ఏ బాధతో నేనున్నాను అదే బాధ నాకు కనబడిపోతా ఉంది. అయితే కాలు పని చేయట్లేదు సార్, స్పర్శ తెలియట్లేదు సార్, చాలా బాధతో ఉన్నాను సార్, కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నానండి, ప్రార్థన చేస్తారా నా కోసం అంటే, నేను ఇండియాలో ఉన్నాను, నేనెక్కడో మా మందిరం దగ్గర ఉన్నాను, ఆయన ఎక్కడో కువైట్ లో ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటుండగానే దేవుని శక్తి అతని తాకగా, దేవుడి శక్తి అతని తాకిన వెంటనే ఉన్న పళంగా అతని నడుాన్ని పట్టిని బంధించినటువంటి ఒక చీకటి అతను వదిలి వెళ్ళిపోయింది. యేసు నామములో అతను బాగు చేయబడగలిగాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుదాం. యేసయ్య ఏమైనా చేయగలుగుతాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఏమైనా చేయగలుగుతాడు. అప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడో కాదు, ఈ రాత్రి కూడా ఇక్కడ కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఆయన నిశ్చయముగా అద్భుతం చేసి మీ జీవితంలో నూతన కార్యం చేసి పంపిస్తాడు ఆయన. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.